హాయ్ అందరికీ. నేను మీ వాసవి. మీరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రోజు వీడియోస్ పెట్టాలి, రోజు మీతో మాట్లాడాలి, మీతో నా వీడియోస్ షేర్ చేసుకోవాలనుకుంటానండి. కానీ అస్సలు అవ్వట్లేదు. అసలు చాలామందికి నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పిల్లలతో మేనేజ్ చేస్తూ యూట్యూబ్‌ని ఎలా రన్ చేస్తున్నారనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. మేబీ నేను టైం మేనేజ్ చేసుకోలేకపోతున్నానో, నాకు పాప టైం ఇవ్వట్లేదో తెలియట్లేదు గానీ చాలా కష్టం అవుతుంది. అస్సలు ఎడిటింగ్‌కి కానీ, వీడియో పోస్టింగ్ గానీ తను ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎప్పుడూ తిరుగుతూ నా దగ్గరే ఉంటుంది. ఇంక మొబైల్స్ గానీ ఒకసారి చూపిస్తే ఇంక తనకే ఇచ్చేయాల్సొస్తుంది. ఇంక తనకి మొబైల్ ఇవ్వకూడదని చెప్పి ఫోనే తీయడం మానేశాను. సో, అందుకనే వీడియోస్ పోస్టింగ్ గానీ, ఇవి గానీ చాలా లేట్ అవుతున్నాయి. పోస్టింగ్ కూడా చేయలేకపోతున్నాను. ఇంకా మీరెలా టైం మేనేజ్ చేస్తున్నారో కొంచెం ఎవరికైనా తెలిసిన వాళ్ళుంటే, పిల్లలతో యూట్యూబ్ చేసేవాళ్ళుంటే నాకు కొంచెం మెసేజ్ చెయ్యండి, కామెంట్ చెయ్యండి. మీ సజెషన్స్ కానీ, టిప్స్ గానీ ఉంటే నేనైతే చేయలేకపోతున్నాను. అండ్ మెయిన్‌గా ఏంటంటే చూస్తున్నారు కదా, రెసిపీ విషయానికొస్తే దీన్నైతే పులగం అంటారు. మేము అలానే అంటాము. ఇది ఎక్కువగా బ్రాహ్మిన్స్ అండ్ వైశ్యాసే ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీకేమైనా దీనికోసం తెలుసా? మీరు కూడా ఇది ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే నాకు చెప్పండి. రెసిపీ అయితే బావుంటది. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో గానీ, పిల్లల బాక్స్‌లోకైతే ఈజీగా, సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా బావుంటుంది. అప్పుడప్పుడు చేసుకుంటే హెల్త్‌కి కూడా మంచిదే పెసరపప్పుతో కాబట్టి. సో, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్. ఇలానే నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ, షేర్ చేస్తూ వీడియోస్ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. అలాగే ఒక లైక్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.